ప్రముఖ నటుడు శివాజీ రాజా తన 30 ఏళ్ల కోరికను తీర్చుకున్నారు. రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్ లాంటి కుక్క పిల్లను ఆయన కొనుగోలు చేశారు. ఈ కుక్క పిల్లతో ఆయన జీవితంలో వచ్చిన మార్పులను ఈ కథనం వివరిస్తుంది. రామ్ చరణ్ దగ్గర ఉన్న పెంపుడు కుక్కపిల్ల రైమ్ గురించి అందరికీ తెలిసిందే. చరణ్తో పాటు రైమ్ కూడా స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంది. చరణ్ ఎక్కడికి వెళ్లినా రైమ్ ని తీసుకెళ్తాడు. చరణ్ రైమ్ కలిసి ఉన్న ఫోటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. తాజాగా చరణ్ మైనపు విగ్రహంతో పాటు రైమ్కి కూడా మైనపు విగ్రహం చేశారు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రైమ్ అంత ఫేమస్ అయింది. అయితే అదే బ్రీడ్ కుక్క పిల్లలు చాలా ఉంటాయని తెలిసిందే. అలా రామ్ చరణ్ దగ్గర ఉన్న రైమ్ లాంటి కుక్క పిల్ల నటుడు శివాజీ రాజా దగ్గర కూడా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా దగ్గర కూడా శివాజీ గురించి, తన పాత కుక్క గురించి, తన ప్రస్తుత కుక్క గురించి, తన ప్రస్తుత కుక్కొచ్చాడు. శివాజీ రాజా మాట్లాడుతూ, నాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లని పెంచుకోవాలని కోరిక. చిన్నప్పుడు రోడ్డు మీద గజ్జి కుక్కని ఇంటికి తీసుకెళ్లి చూసుకునేవాడ్ని. 2 రోజులకు అది కరిచి వెళ్లిపోయేది. అలా 2-3 సార్లు జరిగింది. ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వచ్చింది. మద్రాసులో ఉన్నప్పుడు ఆర్టిస్టుగా బిజీ అవుతున్నప్పుడు నేను ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నా. దానివల్ల చాలా కష్టాలు పడేవాడ్ని. ఇంట్లో ఎవరూ లేకపోతే షూటింగ్కి తీసుకువెళ్లాల్సి వచ్చేది. షూట్లో అది ఉంటే కష్టం. ఆ కుక్క తర్వాత మా చెల్లి ఫ్యామిలీలోకి వెళ్ళింది. అప్పట్నుంచి 30 ఏళ్లుగా కుక్కని పెంచుకోవాలని కోరిక ఉండేది. పెళ్ళయ్యాక మా ఆవిడకు కుక్క అంటే భయం. అప్పట్నుంచి కుక్కని మళ్లీ కొనలేదు. ఒకరోజు రామ్ చరణ్ ఎయిర్పోర్ట్లో వస్తుంటే అతని కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి ముద్దులు పెట్టింది. ఆ వీడియో చూసి గత సంవత్సరం మళ్లీ కుక్కపిల్లని కొనాలనుకున్నా. మా అబ్బాయికి చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి అన్నాడు. మీ అమ్మ వదిలేసినా పర్లేదు, నాకు కుక్క కావాలి అన్నా మా అబ్బాయి కుక్క పిల్లలు అమ్మేవాడికి ఫోన్ చేసి నాకు ఇస్తే రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్ల లాంటిదే కావాలి అంటే 2 తెచ్చాడు. ఆ రెండిటిని కింద వదిలితే అందులో ఒకటి నా దగ్గరికి వచ్చింది. దాన్ని తీసుకున్నాను. ఆ కుక్కపిల్ల వచ్చాక నా మనవరాలు నా మీద ప్రేమ తగ్గిపోయింది అనేది. ఆ కుక్కపిల్లతో నా కబుర్లు అన్నీ చెప్తాను. నాకున్న ఆ ఒక్క కోరిక ఇప్పుడు తీరిపోయింది అని తెలిపారు. ఇక శివాజీ రాజా తన కుక్కపిల్లకు యాక్షన్ అని పేరు పెట్టారు. చివరగా 30వ కోరిక తీరిన శివాజీ రాజా తన కొత్త పెంపుడు కుక్క యాక్షన్ అనే పేరు పెట్టారు. చివరగా 30వ ఆయన జీవితానికి కొత్త ఆనందాన్ని చేకూర్చుతుందని ఆశిద్దాం.